నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఇక కనుకనేమి పండుగ పండుగ మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందిరా దేవుడు. ఓ నీ గదరగోర పాడైపోను ఇది ఎక్కడికి ఆచారం తాత. నిన్న మొన్ననే జూబ్లీహిల్స్లో ఓట్ల పండుగ అయిపోయే కథం పట్టించే మళ్ళీ ఇంకేదో లోకల్ బాడీ అవి ఎప్పుడో చూద్దామని రేపో మాపో మూతి కాడికే వచ్చి కూర్చుంది మళ్ళీ ఉప ఎన్నిక. ఏది ఏం కథ అంటే ఇక మరి 10 మంది కోళ్ళాగరు కారు దిగి చెయ్యి గూటికి జ్వరపడి కొన్ని కోళ్ళాగరు 8 కోళ్ళాగరు లేదు మేము ఏ కారులే ఉన్నాం మేము చేతి గూటికి పోలేదు కార్లోనే ఉన్నామని 8 కోళ్ళాగలు అంటున్నాయి. ఏవో 2 కోళ్ళాగలు అయితే ఇక కుదిరబడ్డ ఏరుకోలే ఇక మరి ఇట ఆట సరే ఉప ఎన్నిక ఖాయం కాబోతున్నది అనేది గుసగుస నడుస్తుంది. ఇటు ఖైరతాబాదు అటు స్టేషన్ కనుపూరు. ఇక ఇప్పుడు ఖైరతాబాదు నియోజకవర్గంలో మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండు. మరి ఈ పండుగ మళ్ళీ గాలి ఎవరిది? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వాళ్ళది గాలి నూక్కపోయింది. మరి ఇప్పుడు ఖైరతాబాద్లో ఎవరి గాలి నూకపోతుంది ఏంది ఏం కథ అనేది ఇందాము. తల్లి చెప్పామా జనాలు ఏం కోరుకుంటున్నారు? ఏమో తెలియదు ఒకరు కోరుకున్నది మనకేం తెలుసు వాళ్ళ సంగతి. నువ్వేం కోరుకుంటున్నావు? నాకేం కోరుకున్నా ఒకటే కోరుకుంటాను నేను ఎప్పుడు దేశం కోసం కష్టపడ్డా రావాలనేసి. వామ్మో ఎంత సకమైన తల్లిలో గిట్లాంటి తల్లే కావాల దేశానికి. గద్దెలకి గారడ చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించే దొంగలు ఏలే రాజ్యంలో దోపిడీలో దొరబాబులు అయిపోతున్నారు. కాబట్టి ఇగో ఈ రామసక్కని తల్లి దేశానికి అక్కెరకొచ్చే సేవకుడు కావాలనేది ఆమె కడుపులో ఉన్న ఆంబాయం. మరి నీకు గసవంటి సేవకుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీకి గాలి మళ్ళబోతుంది రేపు ఖైరతాబాద్లో తల్లి? ఏ పార్టీ అని ఎట్లా చెప్పగలుగుతాం చెప్పు? ఒక పార్టీ పని చేసినోడిని మెచ్చుకోవాలి. కష్టంలో ఉండి దగ్గర పోతే కనికరం చూపియనోని ఎందుకు పెంచుకోవాలి? కనికరం చూపిస్తాడు ఎంఐఎంఓడు వచ్చి కనికరం చూపించిపోయాడు మాకంతా. ఇంతవరకు ఏ పార్టీలో గెలిచి వచ్చి మాకేం ఉద్ధరించి అడగలేదు. ఎంఐఎంఓలు వచ్చిర్రు, ఎంఐఎంఓలను అవసరానికి యూజ్ చేస్తారు, తర్వాత అంటారు అట్లా బాగాలేదు ఇది బాగాలంట. కానీ చేసేటివన్నీ ఆయన చేయాలి అంతేనా? ఓ అమ్మ చూసినారులో గాలి ఇటు మళ్ళీ పోతుందట తల్లికి. మరి ఆమె కడుపులో ఉన్న ఆంబాయం అంతా కక్కింది. ఆపతుందంటే పార్టీ ఉన్నాడు రా బాబు అంటే వస్తా అని ఆడ కూర్చుంటాడు. ఆడ వచ్చుడుంటాడు వచ్చి చేస్తాం దగ్గర మళ్ళీ వాడెందుకు వచ్చిండు మళ్ళీ రివర్స్ మాటలు. మరి చిన్నసన్నది ఏం కాదు. ఎవరు ఏ ఊరు? హైదరాబాద్ పట్నమేనా? మరి మళ్ళీ పండుగ రాబోతుందట. ఒరేక ఇది మన ఫోటో పట్టుకొని తిరుగుతుంది ఓపిగా కొట్టు కోళ్ళాక ఎప్పుడో ఇది ఫోటో దిగింది అటు చూపి. అయితే చూస్తున్నావు మా వార్తలు? చూస్తున్నావా? ఎట్ట అనిపిస్తున్నాయి నర్సయ్య తాత వార్తలు? మంచిగా అనిపిస్తున్నాయి. మంచిగా చెప్తున్నా? మంచిగా చెప్తున్నావు. సరే తాత, జూబ్లీహిల్స్లో పండుగ అయిపోయింది ఓట్ల పండుగ. ఇప్పుడు ఖైరతాబాద్లో పండుగ రాబోతుందట. మరి జనాలు గుసగుస ఏం నడుస్తుంది ఏమనుకుంటారు? ఎటు మళ్తుంది గాలి? ఖైరతాబాద్కి వెళ్ళి బీజేపీ గెలుస్తుంది. ఇట్లా హిందూ ధర్మ మీ ధర్మం సలగుండా ఆడ జూబ్లీహిల్స్లో మొత్తమే పండుకుందిగా పిల్ల, డిపాజిట్ కూడా రాలేగా పిల్ల. మరి ఇక జనాలకి తెలవాలా, జనాలు డబ్బుల గురించి మళ్ళీ ఓట్లు. అమ్మా ఇదా కదా. చంద్రబాబు గెలుస్తాడు. ఖైరతాబాద్ అయితే బీజేపీ వస్తుంది. అంతేనా? పక్క హిందూ ధర్మం. మన గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ కోయిలాగా ఎప్పుడు జనాలనే ఉంటుందట. ఇప్పుడు 15 ఏళ్ళు బట్టి మొత్తం జనాలనే ఉండి సేవ చేస్తుండట. ఆయన గాలి లేదా? అంతేనా? మరి ఆలోచన పడ్డది కోయిలాగో. చెప్పండి చచ్చిపోయిన వాళ్ళని ఎవ్వడు దేక్తలే, చచ్చిపోయిన వాళ్ళకు మేలే చేస్తలేరు. అంతేనా? మరి చచ్చిపోయిన వాళ్ళు లెక్కలే లేడు. ఎవడుండి ఉద్ధరిస్తున్నాడు చచ్చిపోయిన వాళ్ళకు? 3 అక్కజనులు ఒక ఇంట్లో చచ్చిపోయారు. అది ఎవరు కనిపెట్టేటోడు లేడు, అది కార్వాయి చేసేటోడు కూడా లేడా? ఎవరి ప్రాణం అని ఓని ఆ ఎట్టికి ప్రాణం అంటే కాల్ చేయడం చంపడం ఏడో పడతాడు చంపేస్తున్నారు. ఎవడు దానికోసం నిలదీసి అడగటోడా లేడు. మరి ఇప్పుడు పండుగ ఓట్ల పండుగ తాత మూతికాడికి వచ్చి కూర్చుంది. అక్కడ దానం నాగేందరు ఇక మరి రేపో మాపో ఖైరసాల కాడికి వచ్చింది కథ. మరి మళ్ళీ పండుగ వస్తట్టే కొడుతుంది. మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు? గాలి ఎటు మళ్తుంది? ఎవరిది తాగుతుంది? జనాల గుసగుస ఏం తాత? జనాలది ఎట్లున్నా కానీ మొన్న జూబ్లీస్ చూసుకుంటే
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే హిందూ గుళ్ళ పైన కానీ దానిపైన కానీ హిందూ వ్యతిరేకంగానే చేస్తారు చాలా మటుకు. అది మనం ఆలోచించాలి. మొన్న పెద్ద బంజారాస్లో అమ్మవారి గుడి కూలగొట్టిర్రు. నిన్న వచ్చేసేమో బోరబండలో హనుమంతుని గుడి కూలగొట్టిర్రు హైదరాబాద్ వచ్చి. ఎక్కడ ఈ కాంగ్రెస్కి ఎట్లా ఓటేస్తారు చెప్పండి ఒక మాట. అంతే అంటవా? మరి అట్లనైనా మన జూబ్లీస్లో అదే నూక్కొచ్చింది గాలి నూక్కొచ్చింది అంటే అట్లా వేసిరు. అట్లా గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి అట్లా వేసిరు. అది మళ్ళా అందరు చూసిరు మొత్తం. మరి ఇప్పుడు ఎవరు మరి ఇప్పుడు అంటే ఇప్పుడు నీ కడుపులో ఉన్న ఆంబాయం ఏందన్నట్టు ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్ర రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు గుడిలకు కానీ బస్తీ వాసులకు కానీ కమిటీ వాళ్ళకి కానీ అన్నిటికీ వేసిండు. దానం నాగేందర్ మంచిగానే వేసిండు కానీ చింతల రామచంద్ర రెడ్డి బెటర్ మంచిగా ఉంటుంది. అది ఈ మన గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ కోలేగా అది మరి ఏమో అది కన్ఫామ్ ఉండదు. అది లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ బిస్కెట్ ఇస్తాడు. అప్పుడు తెలంగాణ ఒక ఊపు తెచ్చిండు మన గోవర్ధన్ రెడ్డి అప్పట్లో ఖైరతాబాద్కి ఎవ్వరు లేనప్పుడు. దాని తర్వాత ఏం చేసిండు, ఆయన కూసబెట్టేసిండు కేసీఆర్ జరసేపట్ల. అప్పుడే ఎమ్మెల్యే అవుతుండే ఆయన. ఒకవేళ అది అనుకొని వేస్ట్. అది అంతే. పేరు ఉందా ఇప్పుడు? పేరు అయితే ఆయన మంచిగా ఉంది కానీ అంతే. ఈ కోయిలాగానే ఆయనకి మళ్ళా ఆయన కాడికి రాకుండా ఆయన తినే కూడును ఎత్తగొడుతున్నాయి, ఎత్తేస్తారు అంతే. మొత్తానికైతే రాంగ పోంగ జనాల గుసగుస ఏమి నడుస్తుంది మరి ఇప్పుడు ఖైరతాబాద్లో బీజేపీ రావాలని కోరుకుంటారు. ఖైరతాబాద్ పబ్లిక్ అయితే చదువుకుంది. ఏమైనా పిల్లలు చదువుకుంటున్నావు? ఏ ఊరు మనది? మనది మక్తర్ కోయిలా. మరి ఇప్పుడు పట్టణంలో పెట్టామా అండ? ఇక్కడే పెట్టినాము. కిరాయిలు అవి ఇవి కట్టుకుంటూ కూర్చున్నాం. ఏం లేదు. వ్యాపారి కడుతున్నావు కిరాయి? 8,000 ఓయికు. మరి ఏమైనా పని చేస్తున్నావా? అవుతుందేనా? పిల్లలు చేస్తున్నారు. కార్కి డ్రైవర్ ఏమైనా ఇక తిరుగుడేనా? నొప్పులు ఉండవయ్యా, చేత కాదు. గుసగుస ఏమనుకుంటున్నారు? ఏ పార్టీ బాగుంటుందట? గుసగుస ఉండదు. కేసీఆర్ ఏమో దుడ్లు వేస్తుండే అవి ఇవి 4,000 పింఛన్ చేసా అదేం చేసా కానీ ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు. మళ్ళా గెండ కొట్టిండి ఇక ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేదా? మరి ఇప్పుడు రేవంత్ అయ్య కూడా బాగానే కరెంటు బిల్లు ఒకటి, గ్యాస్ బిల్లు ఒకటి. నీ పెళ్ళ ఒకనే పోతుందా బస్సులా? ఏం బస్సు చేసిండు, ఏమి చేసిండు? బస్సులు ఒక పని లేక చేసిండు. ఇరుగా పడతారు. ఈ ఛార్జీలు ఎక్కువైనా మళ్ళా వాళ్ళ ఆడేలో మా మీన వేసిండు. ఏముంటుంది అంతే. మరి ఏం లేదు. ఉదాహరణ ఆ ఛార్జీలన్నీ మీన వేసినాడు. చేస్తాడు. మేమే చేస్తున్నాం. ఎవరు చేస్తారు? ఎట్లా సంగతి? ఈ ఖైరతాబాద్ ఏమి నడుస్తుంది గాలి? ఏమనుకుంటారు జనాలు? ఖైరతాబాద్లో రావాల్సిన వచ్చిండు. ఎవరు? నవీన్ యాదవ్. ఓహో, అడ్డమైన మొగోడు. ఈ మొగోడు రామసక్కని మొగోడు రావాల్సిన వచ్చిండు. నీ పెళ్ళం బాగానే అవుతుంది నీతోటి. అది జూబ్లీస్ కోయిలాగా మన అచ్చా ఖైరతాబాద్ మళ్ళీ దానం వస్తాడు. ఖైరతాబాద్కి మళ్ళీ దానం వస్తాడు. ఎట్టా? ఆయన అప్పటికిప్పటికి ఆయన కూడా గరీబులను చాలా సాయం చేసిండు. ఆయన కూడా చాలా ఉన్నది. గరీబులకు చాలా సాయం చేసిండు. అప్పట్లో పీజార్ ఎట్లా చేసిండో ఆయనకు మించి చేస్తున్నాడు. ఆయన పార్టీతో సంబంధం లేకుండా ఎండ్లా ఉండని ఆయన నియోజకవర్గంలో ఆయన మంచి పట్టు సాధించాడు. మైన గోవర్ధన్ రెడ్డికి ఉందా గాలి? ఎవరికి? మైన గోవర్ధన్ రెడ్డి మళ్ళా డమ్మి అయిండు, కొంచెం డౌన్ అయిండు. అప్పటి స్టార్టింగ్లో ఊపులు ఊపిండు, బాగానే తిరిగిండు. తర్వాత తిరుగుడు తక్కువైంది. పబ్లిక్లో లేదు ఇక. అప్పట్లో పబ్లిక్లో బాగా పేరుండే. ఆయన కూడా డౌన్ అయింది. కానీ మళ్ళీ దానం నా అందరూ వస్తాడు. ఆయన మనుషులు, ఆయన సొంత పలుకుబడి చాలా ఉంది. ఆయనకు దింపేటోడు లేడు. ఇది పక్క చూడు, దానం పక్క. బాణం మరి కలవరిస్తున్నట. మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటావు? ఖైరతాబాద్కు మన పండుగ వస్తుంది, ఓట్ల పండుగ. వస్తుంది. కేసీఆర్ వచ్చినే మంచిగా. ఎట్లా? కాంగ్రెస్ ఏం లాభం లేదు. కూర్చుని పాడు బుర్ర ఉకినే మురుకుతున్నావా బస్సులలో? ఎవరు బస్సు ఎవడు పెట్టమన్నాడు? పేదనికైనా ఇంత అనాథాశ్రమం కానీ పిల్లలు లేని కానీ ముసలికి ముక్కలకి ఏమైనా చేసే ఆధారం ఉంటుంది. ఎవడైనా మొగుడు కొడితే కూడా బస్సు ఎక్కిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభము?
పోదంటున్నావా? ఆవు ప్రివాసి పట్టింది లాభం లేదు ప్రివాసి మీ ఆడోళ్ళ పసలని మర్రబడుతున్నాయి అట సెక్యూరిటీ డాన్స్ వల్ల మూడు కొట్ట కూడా సంఖ్యలు పెట్టుకొని పోతుంది అది ఆధార్ కార్డు పెట్టుకొని పోతున్నారు అట్లా. అట్లా కూడా పోతారు మళ్ళా ఏం లాభము మరి ఇప్పుడు వచ్చే పోతున్నావా ఎట్లా? నాన్న పోను జనం అట్లా నడుస్తుంది మా లోకంలో లేదు అది మా లోకంలో ఇడుపు పట్టి పడి కూడా సచ్చిన మౌడు కొడితే ఈ లోకం అట్లా ఉందే ఎదురు మలుతురు. ఎదురు మలుతుండ్రి నా కట్నం తెచ్చిన మా ఎమ్మలను సంఖ్యలు పెట్టుకొని పోతారు బస్ ఎక్కి ఈ లోకం అంటే నడుస్తుంది మళ్ళా. పసుపు కుంకుమ వేటి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదమ్మా. ఈనాటి పెళ్ళాలు మొగడొక్క మాట అంటే కయ్యానికి కాలు దూతుర్రమ్మా. ఇక ఇద్దరు మొగలు పంచాయతీ కానీ పెళ్ళం నీ దండం పెట్టి ఆధార్ కార్డు సంఖ్య పెట్టుకొని పోతుందట. మన ఉప ఎన్నిక రాబోతుంది ఖైరతాబాద్లో. ఓట్ల పండుగ మన ఉప ఎన్నిక రాబోతుందట. ఏ నీ ఎడమైన నీ మొగోడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మన కొత్త ఎమ్మెల్యే ఎన్నుకోవాలి. పండుగ వస్తుంది. చంద్రబాబు అనుకొని వచ్చింది కోయిలాగా నిద్రమాపులో. రుణమాఫీ చేస్తాను 2 లక్షలు. మన చేతి 6 ఎకరాలు ఉంది చేయలేడు. ఆయన ఇంతకుముందు చెప్పాలి. 4 లక్షలు 4 లక్షలు 4 అంటే 2 అలాగలాగనా? ఇప్పుడు ఖైరతాబాద్కు మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. మళ్ళీ పండుగ రాబోతుందట. గుసగుస నడుస్తుంది తాత. ఒకవేళ వస్తే గాలి ఎవరిది ఉంటుంది అంటావు? నాగేంద్రన్నకే అంతేనా? నాగేంద్రన్నకే కాంగ్రెస్ మంచి ఆయన ఏదో ఇక అప్పుడు అట్లా ఇక పని కోసం డెవలప్మెంట్ కోసం దాంట్లోకి పోయినేమో. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ కోసం దీంట్లోకి వచ్చిండు. సీట్ ఆయనకి ఇస్తే కాంగ్రెస్ సీట్ ఎవరు ఇస్తే ఆయన గెలుస్తాడు. నాగేంద్ర అన్న సీనియర్ మనిషి. ఈ నియోజకమే ఆ నియోజకమే. ఏం మోగుతుంది జనాల గుసగుస ఏంది? మరి నీ కడుపులో ఏం అమ్మాయి ఉంది? దేని గురించి చెప్పాలి ఇప్పుడు మీ దగ్గర? మన పండుగ వస్తుందట. ఓట్ల పండుగ జూబ్లీహిల్స్ పండుగ అయిపోయింది. ఉప ఎన్నిక పండుగ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదో కచ్చపచ్చ ఎవరు నడుస్తుందట. ఆ స్పీకర్ కట్ట నోటీసులు పంపినాడు సుప్రీంకోర్టు. నువ్వు వాళ్ళని ఏం చేస్తావు ఏం కథ అని ఇప్పుడు ఆయన ఎంట పడుతున్నాడట. ఇప్పుడు తట్టుకోలేకపోతుండు. వాళ్ళ కాడ ఆధారాలు ఉన్నాయట. మన పండుగ రాబోతుందట. ఇప్పుడు ఇది కడతాల్ కాన్స్టిట్యున్సీ కాదు, నాగేంద్ర అన్నకు వస్తుంది ఎలక్షన్. ఇది కడతాల్ కాన్స్టిట్యున్సీ కాదు, ఇది నాంపల్లి కాన్స్టిట్యున్సీ. సరే ఇప్పుడు ఇప్పుడు ఖైరతాబాద్లో పండుగ అయితే జనాలు ఎటు మొక్కుతారు అంటావు? ఇప్పుడు జనాలు నాగేంద్ర ఏంటంటే పబ్లిక్ నాడి పడతాడు. ఆయన పబ్లిక్ ఫేవర్ అన్నమాట. ఆయన పెద్ద ఫిగర్ పబ్లిక్లో మంచి అది ఉంటుంది. ఆయనకు మంచి టాలెంటెడ్ పర్సన్ ఆయన. అందుకే ఆయన ఇప్పటికీ 3-4 సార్లు గెలిచిండు. మా నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి 3 సార్లు గెలిచిండు. బాగానే తారాడుతుండట. ఎప్పుడు జనాలనే ఉంటుండట. 15 ఏళ్ళ సంది ఉందా కోళ్ళకి ఏమైనా పచారా? లేదన్న, ఆయనకేం లేదు. ఆయన వస్తాడు పోతాడు అంతనే, కానీ పబ్లిక్లో ఎక్కువ అది లేదు ఆయనకు. నాగేంద్రకి అన్నీ తెలుసు. చాణక్యుడు ఆయన. రాజకీయంగా పెద్ద చాణక్యుడు ఆయన. ఎవరిని ఏ విధంగా కొనాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా టర్న్ చేసుకోవాలి, ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా పబ్లిక్ను బాగా టర్న్ చేస్తాడు. ఆయన దగ్గర టాలెంట్ ఉన్నది. ఆయన ఓడిపోయే ప్రసక్తి లేదు. హైదరాబాద్లో పెద్ద ఆయన అది తోపు, చాలా పెద్ద తోపు ఆయన. మరి తోపు అంటే మరి మొన్న అల్ల గెలిచి ఇంట్లో పట్టాడట. అది కూడా నడుస్తుంది. ఆస్తులు కాపాడుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. రాజకీయంగా ఆయన నిలదొక్కుకోవాలి, ఆస్తులు కాపాడుకోవాలి. ఎక్కడ గవర్నమెంట్ ఉండే అక్కడ వాళ్ళ ఫేవర్లు వెళ్ళిపోతాడు ఆయన. ఆయన పనులు చేసుకుంటాడు, ప్రజలను కూడా కాపాడుకోవాలి కదా. వాటి గురించి కూడా కొంచెం సేఫ్ సైడ్ వెళ్ళిపోతాడు. తాత మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీజేపీ వరకు డిపాజిట్ కూడా దక్కలే. మరి ఇప్పుడు ఖైరతాబాద్లో ఏమైనా కథ మొగ్గేనా? ఏమైనా గాలి ఉందా బీజేపీ గాలి? ఏం లేదు అబ్బా. 4 దినాలకు అధ్యక్షులను చేంజ్ చేస్తుంటారు. ఏమవుతుంది బీజేపీ చాలా కష్టం. బీజేపీ కష్టమే ఇప్పుడైతే. ఇప్పుడు రామచంద్రరావు బాగానే ఊపుతురుగా. ఏమో ఇక వాళ్ళు బీజేపీలకు తెలుసు ఆ విషయం, మాకైతే తెలియదు. రామచంద్రరావు మంచి ఆయన అడ్వకేటు, మంచి రాజకీయవేత్తనే. కాకపోతే ఏంటంటే ఆయనకు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి కదా. అలా బీజేపీలోనే 4 గ్రూపులు ఉంటాయి. బండి సంజయ్ అంటాడు ఒకడు, కిషన్ రెడ్డి అంటాడు ఒకడు, రాజాసింగ్ అంటాడు. అట్లా కొంచెం అది ఉన్నది. దాని వచ్చి అందులో వాళ్ళు వీకులాడుకోనికే సరిపోయింది. ఇక రాజకీయం అట్లా ఉంది అది పరిస్థితి. కోయిలాగా ఎంత ముందుగా చెప్పిందో పలుకులు. చెప్పమ్మా మరి ఏంది ఏం కథ? మరి ఇప్పుడు గుసగుస ఏమి నడుస్తుంది? మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందట. ఏమనుకుంటున్నారు? మాకేం తెలియదు నాన్న, మాకు చదువు అనేది ఏం లేదు. చదువుకున్న వాళ్ళకంటే గాలి నయం అంటారు చూడు సామెత. అగో ఇప్పుడు గదే సామెత ఉంది. నువ్వు లోకాన్ని చదివినవు, సమాజాన్ని చదివినవు, కరువు కారం కొడుకులు కోడళ్ళు
బీజేలు అల్లుండ్లు ఇక ఇంకేం కావాలమ్మా నువ్వు అన్నిట్లలో ఆరితేరే ఉండవు. మరి ఇప్పుడు ఖైరతాబాద్ ఓట్ల పండుగల జనాల గాలి ఇటు అట ఇటు కారా చెయ్యా ఇటు పువ్వా ఏందంటావు? వచ్చినా ఏం చేయడు మా గల్లీలో ఏం లేదు, ఇక్కడ లైట్ లేదు ఏం లేదు. అంతేనా? ఓ అమ్మా నాగేందర్ ఎమ్మెల్యే ఏం ఇప్పుడు ఏం ఉద్దారకం ఏం చేయలేదా? అంతేనా? ఎవరు ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తాం మరి పండుగ? ఏం చేస్తాం, ఏం చేయము. ఖైరతాబాద్ మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. काफी टाइम है ना, अभी नागेंद्र नहीं दिया रिजाइन. రేపో మాపో దగ్గరికి వచ్చింది. अभी नहीं हुआ बाबा, अभी रिजाइन दिए बात होते. अभी रिजाइन कहाँ दिया उन्होंने, रिजाइन नहीं दिए ना. చెప్తా ఏం చెప్పాలి చెప్పు. పండుగ ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు గాలి జనాలు ఏమనుకుంటారు పండుగ వస్తే? ఎవరికి అనుకుంటారు ఏం అర్థమైతే లేదు. అంతేనా? ఉన్నది పిక్కేసిండు చాయ్ బండి ఈ బండి రేవంత్ రెడ్డి, ఇంకేం చేస్తాం. ఓ అమ్మా సంసారం ఎట్టెట్టుంది? మంచిగానే ఉంది. ఆ షాప్ కాడ పెట్టిన ఇంట్లో ఎక్కడి నుంచి తీసుకో దొబ్బుకో అంటున్నారు. అంతేనా? ఎందుకు రోడ్డు మీద అమ్ముకోవద్దన్నా? ఎక్కడ చక్కగా పడినట్లా షాప్లో ఇప్పుడు ఏంది కథ? మన ఓట్ల పండుగ రాబోతుందట. జనాలు ఇటు కాంగ్రెసా అటు బీజేపీ ఇటు కారా మళ్ళీ ఏమంటారు జూబ్లీ హిల్స్లా కాంగ్రెస్ గారి నెగ్గింది ఎరికేనా? ఎరికేనా? మరి ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా మన పండుగ రాబోతుందట ఓట్ల పండుగ. మరి గాలి ఎటు మలుపుతావు? కాంగ్రెసే కదా ఇప్పుడు. అంతేనా? ఇప్పుడు అదే నడుస్తుంది కదా సార్. అదే మరి మళ్ళీ కూడా అదే వచ్చానా ఇంకేమన్నా అటు ఇటు తారుమారాయేనా? ఏం చెప్పలేవు మరి, మళ్ళీ అదే వచ్చింది. అంతేనా? ఇక ఇది కథ. ఇక ఈ రకంగా మొయ్యిన మూత పోగుతుంది. ఇక మరి ఖైరతాబాద్లో ఓట్ల పండుగ రాబోతే ఇక ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇంకా కొంత జర్రంత కాలం గడిస్తే ఇంకో 4 వద్దులు అయితే ఇక కథ బదల వద్ద ఇక పూస కూర్చున్నట్టుగా బండారం అంతా బయటపడుతుంటుంది. ఇప్పటి వరకు అయితే ఇక జనాల కడుపులలో ఉన్న ఆంబాయం అయితే ఈ రకంగా ఎల్లగక్కిరు. మళ్ళీ నాడు వచ్చి ఇక మరి ఖైరతాబాద్ సంసారం ఏంది ఏం కథ అనేది బట్టబయలు చేస్తా. మీరు చూస్తూనే ఉంటుంది. మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, ఖైరతాబాద్ గడ్డ.